హలో అండి, ఇవాళ మనము మునక్కాయ ఫ్రై చేసుకుందామండి. పప్పుల పొడి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారు దానిలోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేద్దాం ఎలా అనేది. వాటికి ఏమేం కావాలి అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా చూపిస్తాను, ప్రస్తుతం అయితే చూపిస్తున్నాను. ఇది చూడండి, ఆనియన్స్, ఓన్లీ వచ్చేసి మునక్కాయలు. సింపుల్గా చేసేద్దామండి. ఆయిల్ వేసుకుందామండి. కొంచెమేం కాదు, ఫ్రైకి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. కొన్ని తాలింపు గింజలు కూడా వేసేద్దాము. తాలింపు గింజలు వేగాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి. ఎందులోనైనా కరివేపాకు లేకపోతే టేస్ట్ ఉండదు కదా. వీటి స్మెల్ అండి. మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా కరివేపాకు. ఇందులోకి మనము కావాల్సినండి పప్పులు కొన్ని వేసుకుందాము. పప్పులు, కొంచెం కొబ్బరి, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి కారం పొడి. మనకెంత కావాలో అంత కారం పొడి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం మెత్తగా అయ్యాక వెల్లుల్లి వేసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఆల్రెడీ మునక్కాయలు ఉడికేటప్పుడు కొంచెం వేసింటాం కదా, అందుకని తక్కువ వేసుకుందాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేద్దామండి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు. ఎందుకనంటే ఎక్కువైందంటే మనం సరి చేయలేం. అదే తక్కువైందనుకో మళ్ళీ కాకపోతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే సరి చేయలేం. అందుకని ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తక్కువే వేసుకోండి. మళ్ళీ కావాలంటే ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. ఏమంటారు? ఇప్పుడు మనం మునక్కాయ వేసేసుకుందామండి. ఇది ఆల్రెడీ ఎక్కువ బాయిల్ చేసుకోవద్దండి. ఎక్కువ బాయిల్ చేసుకుంటే మునక్కాయలు మొత్తం విడిపోతాయి. తక్కువ బాయిల్ చేసుకోండి కొంచెం. మనం ఇప్పుడు మగ్గ పెట్టేలోపు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుందామండి. హలో అండి, ఎల్లుపాయలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదండి. చూడండి ఎల్లుపాయ ఎలా ఉందో. లేకపోతే పాయలు ఉందనుకో ఒళ్ళసరేక విసుకొస్తుందండి. ఇలా ఉందనుకో ఉల్లిపాయ మాదిరిగా ఎంత బాగుందో చూడండి. నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే. వెల్లుల్లి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా కొద్దిసేపు మనం మగ్గ పెట్టుకున్నాం అనుకో, ఆ కొంచెం మగ్గల్ని కూడా మగ్గిపోయింది. మనకు కొంచెం బాయిల్ అయితే మునక్కాయలు వేగిపోయాయండి, ఉడికిపోయాయి. పప్పుల పొడి మనం వేసేసుకుందాము. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పప్పుల పొడి. ఇవి ఇరిగిపోకుండా ఉండాలి అంటే అండి, మనం కొంచెం బాయిలింగ్ మెత్తగా ఉడకబెట్టకుండా కొంచెం మీడియంగా ఉడకబెడితేనే బెటర్ అండి. మునక్కాయలు ఫేమస్ అండి ఇక్కడ. మునక్కాయలు అయితే ప్రతి ఇంటికి మునగ చెట్టు ఉంటుంది. అందుకని మునగ ఆకుకు కానీ ఓయమ్మా రైటమ్మా 2 నిమిషాలు మగ్గబెట్టేసానండి. చూడండి అయిపోయింది. ఇంకా ఇంతే, దింపేసుకోవడమే. అయిపోయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చారులోకి దానిలోకి సూపర్.